ఆంధ్రాలో సినిమా టిక్కెట్లకు సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తూనే ఉంటుంది. రేపో మాపో ఈ చట్టాన్ని రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో ఏం జరిగిందంటే కొత్త చట్టం తెస్తాం, అప్పటిదాకా ఉన్న చట్టం అబేయన్స్లో పెడుతున్నామని చెప్పారు. ఆ కారణంగా ప్రతి కొత్త సినిమా తీసినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, మేము మా కలెక్షన్ ఏది మా ఖర్చుకు అనుగుణంగా మేము నిర్ణయించుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మేరకు ఆదేశాలు ఇవ్వండి, వాళ్ళు చట్టం లేదు కాబట్టి అని చెప్పేవాళ్ళు. ప్రభుత్వం కూడా అవును మేము ఇంకా కొత్త చట్టం చేయలేదు కాబట్టి నిర్ణయం కోర్టుకు వదిలేస్తున్నాం అనేది. కోర్టు వాళ్ళు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చేది, వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకునేవాళ్ళు. ఇది గతంలో జరిగినట్టు. అంటే టెక్నికల్గా ప్రభుత్వం ఉండి చట్టం చేయలేదు, అదే సందర్భంలో వాళ్ళకి సినిమా రంగానికి ఫేవర్ చేసేటందుకు అప్పట్లో జరిగింది. జగన్ వచ్చిన తర్వాత టిక్కెట్ల రేట్లు ఆల్రెడీ థియేటర్లో ఉన్నటువంటి వాటిని తగ్గించాడు. దాని మీద కోపగించినటువంటి సినీ పరిశ్రమ ఏం చేసిందన్నది చూసాం. అదే సందర్భంలో రేట్లతో పాటుగా షోలు కూడా ఇప్పుడు మొన్న ఉంది కల్కికి తెల్లారుజామున 12:30 నుంచినే షోలు వేసినటువంటి సందర్భాన్ని అతను వచ్చేటప్పటికి కేవలం 4 షోలకే 5వ షోకి మాత్రమే అనుమతించినటువంటి పరిస్థితి. ఇది చిరంజీవి గారు కూర్చున్నప్పుడు జరిగినటువంటి. బట్ సినిమా పరిశ్రమకు కావాల్సింది ఏంటి? మొదటి వారం రోజుల్లోనే 1000 రూపాయల 2000 ఎంత దొరికితే అంత రాబట్టేసుకోవాలి టికెట్. అప్పుడు మొదటి వారంలో ఎంత భారీగా డబ్బులు వస్తే అదే గిట్టుబాటు, మిగతాది సాదర ఖర్చు లెక్క అనమాట. అది ఎందుకంటే ఇవాళ రోజున సినిమాలకి ఈ ఓటీటీ ప్లాట్ఫారాలు కావచ్చు, లేదా మౌత్ టాక్ కారణంగా 100కి 90 సినిమాలు పోతున్నాయి, 10% సినిమాలు మాత్రమే నడుస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలకైనా పూర్తి కలెక్షన్ రావట్లేదు. ఆ నేపథ్యంలో గేమ్ నడుస్తున్నటువంటిది ఆ విధంగా జరిగింది. జగన్ సర్కారు వలన అది లాస్ అయ్యామని సినీ ఇండస్ట్రీ కూడా ఫీల్ అయింది. బడా సినిమాలు తీయడానికి వెనుకాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు బాబు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ బడా సినిమాలు లైన్లోకి వస్తున్నాయి, జనంలోకి వస్తూ ఉన్నాయి. అక్కడ రేవంత్, ఇక్కడ బాబు ఇద్దరు కూడా సహకరించబట్టి ఇప్పుడు హైకోర్టులో దీని మీద పిటిషన్ వేశారు. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఆ పిటిషన్ వేసినటువంటి దాని మీదన కోర్టు ఏమంటుంది, ఎవరు లైసెన్సింగ్ అథారిటీ అన్నటువంటి విషయం తేల్చాలనుకుంటుంది. అంటే ప్రభుత్వం జీవో ఇచ్చింది, దాన్ని ఛాలెంజ్ చేశారు. ప్రభుత్వం జీవో ఇవ్వడానికి వీల్లేదు, అదే మెమో ఇచ్చింది, అది చేయడానికి వీల్లేదని వేశారు. ఎస్ వీల్లేదు, జగన్ హయాంలో కూడా వీల్లేదు. అప్పుడు ఏం చేశారు, కలెక్టర్లకు అధికారం అని కోర్టు తీర్పిచ్చింది. కలెక్టర్ ఎవరి మాట వింటారు? రాష్ట్ర ప్రభుత్వం మాటే కదా వినేది. అక్కడ నడిచిపోయింది. ఇప్పుడు రేపు పొద్దున 2 కోణాలు జరగాలి. ఒకటి, మేము మళ్ళీ కొత్త చట్టం తెస్తామని చెప్పేసి దాన్ని ఆపేస్తే అప్పుడు సినిమా టికెట్లు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచేసుకోవడానికి కోర్టులకు వెళ్ళేసి తెచ్చుకోవడం నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2, కలెక్టర్లకి అనుమతిస్తే కలెక్టర్ల పేరుతో కలెక్టర్ అనుమతి ఇచ్చారు, మేము ఎంత కావాలా ఎంత పెట్టి 1000 రూపాయలకు పెట్టండి టికెట్టు 2000కి పెడతామంటే కాదనడానికి ఏం లేదు, కలెక్టర్కి అధికారం ఉంది అంటారు. కాబట్టి ఎటు రూట్ అయినా సరే సినిమా పరిశ్రమ ఏం కోరుకుంటే అది జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే కోర్టుల్లో ఇంతకు మించి ఉండటానికి వీల్లేదు. ఒకనాడైతే కనుక పావలా ₹10 పెరిగితే కమ్యూనిస్టులు ధర్నాలు చేసేటటువంటి రోజు. ఇవాళ టిక్కెట్టు ధరలు పెంచుకోనియనందుకు జగన్ సర్కార్ని గద్దె దించారు అభిమానులు, అందరు హీరోల అభిమానులు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోవడానికి అనుమతిస్తుంది.